హాయ్ ఫ్రెండ్స్, మనం గోడలకు పెయింట్ వేస్తే ఒక 5 ఏళ్ళు లేదంటే 10 ఏళ్లకు వెలవక తప్పదు కదా. కానీ మెక్సికో అడవుల్లో ఉన్న మయా నాగరికత కట్టడాల మీద అక్షరాల 1000 ఏళ్ల క్రితం వేసిన ఒక వింత నీలిరంగు నేటికి అప్పుడే వేసినట్లు మెరుస్తుందంటే మీరు నమ్ముతారా? దీనిని ప్రపంచవ్యాప్తంగా మయాన్ బ్లూ అని పిలుస్తారు. షాకింగ్ విషయం ఏంటంటే దీనిపై యాసిడ్లు పోసిన, విపరీతమైన ఎండ తగిలిన, 1000 ఏళ్ల పాటు వర్షంలో నానినా ఆ రంగు అస్సలు మారదు. అసలు ఆ కాలంలోనే వారు కనిపెట్టిన ఆ సూపర్ పెయింట్ రహస్యం ఏంటి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మయాన్ నాగరికత గర్భంలో దాగి ఉన్న ఆ రంగుల రహస్యాలను ఛేదిద్దాం. ఈ మిస్టరీ 1931లో మొదలైంది. పురావస్తు శాస్త్రవేత్తలు మెక్సికోలోని చిచెన్ ఇట్జా ఆలయాలను చూసినప్పుడు షాక్ అయ్యారు. అక్కడ వేసిన నీలిరంగు పెయింట్ అక్షరాల 1000 ఏళ్ల నాటి వాతావరణాన్ని తట్టుకొని నేటికి అలాగే ఉంది. సాధారణంగా నీలిరంగు అనేది ప్రకృతిలో చాలా త్వరగా వెలిసిపోయే రంగు. కానీ మయాన్లు వాడిన ఈ రంగుకు మృత్యువు లేనట్లు కనిపిస్తోంది. ఆధునిక కెమిస్ట్రీకి కూడా ఇది ఒక పెద్ద సవాలుగా నిలిచింది. దశాబ్దాల తరబడి శాస్త్రవేత్తలు ఈ రంగు వెనుక ఉన్న అసలు ఇంగ్రీడియంట్స్ కోసం వెతికారు. చివరకు ఇదొక వింతైన రసాయనిక కలయిక అని తేలింది. అరుదైన పాలిగోర్సియల్ అనే మట్టిని ఇండిగో మొక్కల రసంతో కలిపి వారు ఈ రంగును తయారు చేశారు. కానీ కేవలం కలపడం వల్ల ఈ శక్తి రాదు. దానిని ఒక ఖచ్చితమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు మాత్రమే ఆ మట్టిలోని అణువులు నీలి రంగును శాశ్వతంగా బంధిస్తాయి. ఇది అప్పట్లోనే వారు చేసిన ఒక గొప్ప నానో టెక్నాలజీ ప్రయోగమని చెప్పవచ్చు. ఈ రంగు కేవలం అందం కోసం మాత్రమే కాదు, దీని వెనుక ఒక భయంకరమైన కోణం కూడా ఉంది. మయాన్లు తమ వర్షపు దేవుడు చాక్ను ప్రసన్నం చేసుకోవడానికి మనుషులను బలిచ్చేవారు. బలి ఇచ్చే ముందు ఆ వ్యక్తి శరీరానికి మొత్తం ఈ మయాన్ బ్లూ రంగును పూసేవారట. తాజా ఫోరెన్సిక్ రీసెర్చ్ ప్రకారం ఆలయాల అడుగున ఉన్న సెనోతే అనే పిలువబడే సహజ సిద్ధ పవిత్ర బావుల్లో లభించిన బలి ఇవ్వబడిన వారి అస్థిపంజరాలపై నేటికి ఆ వింత నీలిరంగు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇది వారికి ఒక పవిత్రమైన, శక్తివంతమైన రంగు. ప్రస్తుత శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఈ రంగును తయారు చేయడానికి ప్రయత్నించినప్పుడు వింత విషయాలు తెలిసాయి. తాజా కెమికల్ సిమ్యులేషన్ ప్రకారం మయాన్ బ్లూ రంగులో ఉన్న ఆ మట్టి అణువులు ఒక రక్షణ కవచంలా మారి లోపల ఉన్న రంగును ఆక్సిజన్ నుండి కాపాడుతాయి. అందుకే ఇది పాడవదు, వెలవదు. 1000 ఏళ్ల క్రితమే మయాన్లకు ఈ స్థాయి మెటీరియల్ సైన్స్ ఎలా తెలుసనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని ప్రశ్న. నిజానికి ఈ రంగు తయారీ విధానం మయాన్ల పతనంతో మరుగున పడిపోయినా మళ్ళీ 1950లో హ్యూస్టన్లోని ఒక కెమిస్ట్ దీనిని అసలు గుట్టును విప్పారు. అప్పటి వరకు అది కేవలం ఒక సాధారణ పెయింట్ అనుకున్న ప్రపంచానికి అది ఒక అరుదైన మట్టి ఇంకా మొక్కల రసం కలయికతో తయారైన నాన్ కంపోజిట్ అని మొదటిసారి తెలిసింది. ప్రకృతిలోని రంగులను శాశ్వతంగా ఎలా బంధించాలో ప్రపంచానికి చూపించిన ఈ ప్రాచీన ఇంజనీరింగ్ ముందు నేటి ఆధునిక రసాయనాలు కూడా తలవంచాల్సిందే. నిజానికి మయాన్ బ్లూ అనేది ప్రాచీన విజ్ఞానానికి దక్కిన ఒక గొప్ప విజయం. అడవుల మధ్య ఉన్న ఈ శిథిలాల మీద నేటికి మెరుస్తున్న ఆ నీలిరంగు మన పూర్వీకుల అపారమైన మేధస్సుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మయాన్ బ్లూ ఇది ఒక వింత, చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఒక అద్భుతమైన సత్యం. చూశారు కదా ఫ్రెండ్స్, 1000 ఏళ్లైనా వెలవని ఈ రంగు గురించి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.